హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ మూవీ కొంచెం వెరైటీగా ఉందండి. చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. టైటిలే వేరేగా ఉందండి. టైటిల్ ఏం పేరు అనుకున్నది? జీబ్రా. అసలు ఎందుకు ఈ పేరు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అంటే దీంట్లో టీజర్లో చూస్తే అంటే కాస్ట్లీ కార్, కాస్ట్లీ ఫ్లైట్, కాస్ట్లీ అన్నీ ఏమైనా మన రన్వేలో నడిస్తే అన్నీ కాస్ట్లీ అని చూపించారు టీజర్లో. సో మ్యాక్సిమం దీంట్లో అంతా కామెడీ ఉంది. చాలా అంటే చాలా కామెడీగా ఉంది. మన ఎవరు అనుకుంటున్నారు, మెయిన్ హీరో సత్యదేవ్ గారు అయితే యాక్టింగ్ బాగా చేశారు. అండ్ ఫైటింగ్ కూడా ఉంది. కొంచెం ఎమోషనల్ ఫైటింగ్, యాక్షన్ అన్నీ కలిపి ఉన్నాయి. అండ్ దీంట్లో చాలామంది యాక్ట్ చేస్తున్నారు అండ్ కాస్ట్ కూడా చాలామంది ఉన్నారు. సో టీజరే కాబట్టి కొంచెం అన్నోన్, అసలు ఏంటి దేని గురించి అసలు ఏంటని మన ట్రైలర్ వచ్చాకే అసలు కొన్ని తెలుస్తుంది. అసలు ఏంటి దీనివల్ల, అసలు టైటిల్ దేనివల్ల పెట్టారు ఈ జీబ్రా అనే పేరు. సో చూద్దాం. సో టైటిల్ అయితే డిఫరెంట్గానే ఉంది, జీబ్రా అని. సో చూద్దాం ట్రైలర్ వచ్చాక. సో ఈయనలో చాలామంది కాస్ట్ అయితే యాక్ట్ చేశారు. మెయిన్గా మన సత్యదేవ్ గారు ఉన్నారు, ధనంజయ్ గారు ఉన్నారు, అండ్ సత్యరాజ్, ప్రియ భవానీ శంకర్ గారు, అదండి హీరోయిన్ గారు, అండ్ చాలామంది ఉన్నారు. యాక్ట్ అయితే చాలామంది చేశారు. అండ్ దీనికి డైరెక్టర్ ఇచ్చింది మాత్రం ఈశ్వర్ కార్తిక్ అండి. అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం రవి బసూర్ గారు. అండ్ ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారండి? మన సత్యదేవ్ గారు, దాలి ధనంజయ్ గారు, సత్యరాజ్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు, అండ్ సునీల్ వర్మ, సత్య ఆకల, జెనిఫర్ గారు, అండ్ చాలామంది ఉన్నారు. ఇంకా అంటే మెయిన్గా ఏంటంటే మొత్తం టీజర్ అయితే చూస్తే కామెడీ ఎక్కువ ఉంది, యాక్షన్ కూడా ఉంది. సో కొంచెం హీరో కొంచెం యాటిట్యూడ్ వేలో ఉంది అన్నట్టు చూపించారు. సో హీరోయిన్ గారు అంటున్నారు ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ టైప్లో చూపించారు. సో చూద్దాం, ట్రైలర్ వచ్చాక మిగతా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో టీజరే కాబట్టి ట్రైలర్ వచ్చాక మనం రివ్యూ కూడా చేద్దాం, ట్రైలర్ రివ్యూ. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాను. టేక్ కేర్, బాయ్.